ఈరోజు మనము కాళేశ్వరంలో ఉన్న సోమశేఖర ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా ఆ ఆలయం శిథిలంలోనే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ దేవాలయాన్ని మనం చూపించబోతున్నాము. స్టే ట్యూన్. కాళేశ్వరం వెళ్తున్నాం కాబట్టి ఆ సోమశేఖర ఆలయం దగ్గర ఉన్న శిథిలాలని మీకు చూపిస్తాను. మనం ఈ వీడియో అధికంగా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ దేవాలయము మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది. శిథిలాల కింద ఉన్న విగ్రహాలన్నింటినీ బయటకు తీయడం జరుగుతుంది. కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియదు. కాబట్టి మీ అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఆ దేవాలయం మళ్ళీ నిర్మాణం కావాలని మనం కోరుకుందాం. వీడియో చూద్దాం పదండి. ఎవరికి సరిగా తెలియదు ఈ ప్రాంతంలో చంద్రశేఖర ఆలయం అనేది ఇక్కడ ఒకటి ఉంటుందని. ఇది కూడా 1000 సంవత్సరాల పురాతన దేవాలయము. ఇక్కడ మీకు చూడడానికి ఆ దేవాలయం యొక్క ఓల్డ్ స్ట్రక్చర్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ కానీ ఇది కానీ కనిపిస్తుంది. ఇందులో ఉన్న విగ్రహాలని ఈ పక్కన స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూశారు కదా, మీరు రండి, లోపల రండి, చూపిస్తాను దీని లోపల ఇంకేమేమి ఉంటాయో. ఈ పక్కన ఉన్న ఓల్డ్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది కదా, చూశారు కదా, ఓల్డ్ స్ట్రక్చర్ అనేది కనబడి చంద్రశేఖర ఆలయం ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ కూడా ఎప్పుడు పూజలు అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ప్రాంతంలో కూడా. చూశారు కదా, ఆలయం చూసే ఉంటారు. ఆలయం చూశారు కదా, ఇది చంద్రశేఖర ఆలయం. మీకు ఇక్కడ ఇంకోటి సోమశేఖర ఆలయం అనేది కూడా పురాతనంది ఉన్నది. దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, నా బ్యాక్ సైడ్ ఆ ప్లేస్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. శివాలయాలు శిథిలావస్థకు చేరడం అంటే మన సంస్కృతి మనం కోల్పోవడమే. 1000 సంవత్సరాల క్రితం నాటి ఈ దేవాలయం 100 ఏళ్ళు గడుస్తున్నాయి. ఈ ఆలయాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఎంతో విలువైన చారిత్రక సంపద శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వము మరియు పురావస్తు శాఖ తక్షణమే స్పందించి ఈ శిథిలాల కింద ఉన్న విగ్రహాలను వెలికి తీయాలి. మళ్ళీ ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయాలని మనం కోరుకుందాం. కాళేశ్వరం వచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ సోమశేఖర ఆలయం విశిష్టత తెలిసేలా దీనిని పునరుద్ధరించి ధూపదీప నైవేద్యాలు జరిగేలా చూడాలి. ఎన్నో శతాబ్దాల నాటి ప్రాచీన దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు మట్టిలో శిథిలమై కింద కప్పబడి ఉన్నాయి. ఈ ఆలయ గర్భగుడిలో కొలువై ఉన్న సోమశేఖర స్వామి అంటే పరమేశ్వరుడు ఇప్పటికే ఈ శిథిలాల మధ్య పూజలు నోచుకోకుండా ఉండిపోవడం భక్తులను తీవ్రంగా కలిచివేసే అంశం. మీరే చూడండి, కనులారా సోమేశ్వరుడు ఎలా కనిపిస్తున్నాడో మీకు కూడా చూపించానని నేను అనుకుంటున్నాను. మీరు చేయాల్సింది ఒకటే, ఇది అధికారుల దృష్టికి వెళ్ళే వరకు మీరు ఈ వీడియోని షేర్ చేసి దేవాలయ నిర్మాణానికి మీ వంతుగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. త్రివేణి సంగమ క్షేత్రంలో భాగమైన ఈ ఆలయానికి పూర్వ వైభవం తెస్తే కాళేశ్వరం ఆధ్యాత్మిక పర్యాటకంగా మరింత గుర్తింపు పొందుతుంది. మీరేమంటారు? మీరు ఆ ప్రయత్నం చేస్తారు కదా. మీరు వీడియోని షేర్ చేయాలి, అధికారుల వరకు చేరేంత వరకు చేస్తే మనం చూపించిన ఈ ఆలయ యొక్క పునర్వైభవం మళ్ళీ తిరిగి వస్తుంది. చూశారు కదా, ఇది సోమశేఖర ఆలయం. గత 50 సంవత్సరాలుగా శిథిలాల్లో ఇలానే మగ్గుతున్నాయి. దీని కింద ఒక 10-15 విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం. కాబట్టి భక్తుల కోరిక ఏంటంటే ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం కావాలి. ఈ శిథిలాల్లో ఉన్న శివలింగాన్ని కానీ ద్వారపాలకులను కానీ మిగతా విగ్రహాలను కూడా తీసి ఒక దేవాలయాన్ని నిర్మించాలని దేవాలయ శాఖని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మీరే చూస్తుంటారు ఈ శిథిలాలను మొత్తం ఏమేమి ఉన్నాయనేది. ఈ విగ్రహాలని తీసి మళ్ళీ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని కోరుకుందాం. మనం కూడా వీడియోని స్కిప్ చేయకండి. నలుగురికి పంపిస్తేనే ఒక మంచి కార్యం చేయడంలో మనం అందరం ముందుంటామని తెలుసుకోండి. ఇప్పుడు రోత చేసింది కానీ అప్పట్లో ఏమైనా దిగడానికి మెట్లుండేటియా? అక్కడ అలా మెట్లుండే, అక్కడ మెట్లుండేనా దిగడానికి? బండలతో. ఓకే, సరే. కాళేశ్వరం యొక్క దేవాలయం యొక్క బ్యాక్ సైడ్ ఇది. బ్యాక్ సైడ్లో నాగులమ్మ టెంపుల్ ఉంటుంది.
దీనికి అటు సైడ్ కొంచెం ముందుకి ఆ ప్రదేశంలోకి పోతే ఆదిముక్తేశ్వర దేవాలయము. ఈ రెండింటి మధ్యలో ఒక కోనేరు అనేది ఉండేది అని ప్రజల అభిప్రాయము, ప్రజలు కూడా చెప్తున్నారు. ఇది గండం చెరువు అని అంటారు, గుండం చెరువు అని కూడా పిలుస్తారు. దీంట్లో కాళేశ్వరం సంబంధించిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు దీంట్లో నీళ్లు తాగేది. దీన్ని కోనేరుగా ఉండేది ఈ ప్రాంతం కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టిల్ చూసారా మొత్తం చెత్త వేసింది. ఈ ప్రాంతాన్ని కూడా మంచిగా పర్యాటక కేంద్రం లాగా తయారు చేసి ఈ కోనేరుని కూడా అభివృద్ధి చేయాలి, మంచిగా ఉంచాలని మనం కోరుకుందాం. చూసారా తామర పూలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రదేశము ఒక కోనేరు లాగా ఉండేది. ఇప్పుడు మొత్తం తామర ఆకులతోటి అలా ఉంది, తామర పూలతోటి. ప్రదేశం మాత్రం చాలా అందంగా ఉంటుంది, కానీ అభివృద్ధి చేయాలని మనం కోరుకుందాం. కాళేశ్వరం యొక్క దేవాలయ పునర్నిర్మాణంతో పాటు కాళేశ్వరం యొక్క బస్టాండ్ను కూడా నూతనంగా నిర్మించబోతున్నారు. ఆ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యి భక్తుల సౌకర్యార్థం ఉంచాలి, అంటే వారికి ఉపయోగపడాలి. ఆ బస్టాండ్ మంచిగా రూపొందించాలని మనం కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. జై హింద్.